ఇన్నరా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సార్ మాటలు. అంటే మీడియా ముందుకు వచ్చి బూతులు మాట్లాడే పని ఏ ఆవారైనా చేస్తాడు. కానీ లక్షల మంది జనాలు, కోట్ల మంది జనాలు చూస్తున్నారని తెలిసి ఒక బాధ్యత గల పెద్ద మనిషి లెక్క పార్టీని మళ్ళా అధికారంలోకి తీసుకురావాలన్న సంకల్పంతో ఏమన్నా మాట్లాడిందా? మామూలుగానే కేసీఆర్ సార్ మాటలకు మస్తు క్రేజ్ ఉంటుంది. ఇయాల్టి సభతోని ఇంకింత పెరిగిందనబట్టే సుడివి అనుకున్నదే కదా మాట తూట అని. మరి కేసీఆర్ సార్ మజాక. ఏ పార్టీలో తిరిగేటోళ్ళైనా కేసీఆర్ సార్ మాటలకు ఫిదా అయిపోవాల్సిందే. ఇదే జగిత్యాలకు సంబంధించినటువంటి అలిశెట్టి ప్రభాకర్ అని ఒక కవి ఉండేవాడు. ఆయన ఒక మాట చెప్పిండు, చీకట్లో జడుసుకుంటే ఒక చెట్టే నీ చుట్టూరా అరణ్యమై భయపెడుతుంది, గుండె అంటూ కలిగి ఉంటే గుండె ధైర్యం ఉంటే నీ వెంట అదే పెద్ద సైన్యమై నిలుస్తుంది అని చెప్పిండు. ఆయన ఉట్టి మీద దాచిపెట్టింది. మన ఇళ్ళలో దాతారు కదా, ఏది ఉట్టి ఉట్టి అని ఉంటుంది. ఇప్పుడు మీకు తెలుసో లేదో కానీ ఇప్పుడు ఈ మధ్యలో ఫ్రిడ్జ్లు మోపిన మునుపు ఉట్టి అనేది ఉంటుండే. ఎండిపోయిన చేపలోకి నీ రొయ్యలో అవి ఉంటుంది, మరుగులు ఉంటుంది, దానిలో పెడుతురు. పిల్లికి అందదా ఉట్టి కింద కూసుకొని శాపం పెడతా ఉంటుంది, తెగాలే పడాలి తెగాలే పడాలి. పిల్లి శాపానికి ఉట్టి తెగుతుందా? మరి విధవారు కేసీఆర్ రావాలంటే కేసీఆర్ దత్తడా? మీ దీవెన మీ ఆశీర్వచనం ఉంటే జీవన్ రెడ్డి గారు అన్నాడు, నాకు 75 ఏంటి వచ్చినాయి. జీవన నేను చెప్తున్నా, నాకు కూడా 72 వచ్చినాయి. నీ వెనకనే నేను కూడా లైన్లోనే ఉన్నా. నేను ఒక్కటే మాట చెప్తున్నా, ఈ మా దేశభా శ్రీనివాసేమో నాకు ఇంత పెద్ద కట్ట రాసి ఇచ్చాడు, నువ్వు మాట్లాడాలి ఇవన్నీ అవన్నీ కాదు. ఇక్కడ దరిద్రం పోయేదాకా ఇక్కడ టాప్ టు బాటం అన్ని వర్గాల ప్రజలు ఇది మా తెలంగాణ, మేము గర్వంగా బతుకుతాం, సంతోషంగా బతుకుతాం, అన్ని వర్గాల ప్రజలు తలెత్తుకొని వచ్చేదాకా మనం సేవ చేయాల్సిందే, చివరి శ్వాస దాకా కూడా చేయాల్సిందే. పొద్దున్న లేతే కేసీఆర్ చావాలి, నువ్వు 1000 జన్మలు ఇచ్చినా నేను చావనా కొడుకు అనుకుంటున్నావు. వీళ్ళందరూ తయారైంది కదా, ఎవరు అంటే సర్వేలు చేసి ఇస్తారు. జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ లో చేరితే ఎట్లా ఉంటది ఏం కథ అని ఒక 2-3 వచ్చి సర్వేలు చేసి, మీ నియోజకవర్గం కాదు, మీ నియోజకవర్గంలో ఆడం బాంబే పేలిపోయింది, దానిలో మాటనే లేదు. అసలు జగిత్యాల నియోజకవర్గం గురించి చర్చ లేదు. ఇయాల్టి సభ ఎందుకు పెట్టిరో ఎరకనే కదా. అగో జీవన్ రెడ్డి కాకతో పాటు చాలా మంది పార్టీల షరీక్ అయ్యారు. పెద్ద మనిషిని పెద్ద సభ పెట్టి పార్టీల షరీక్ చేసుకుండు కేసీఆర్ సారు. రేపు భవిష్యత్తులో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కూడా బ్రహ్మాండమైన పదవిలో ఆయన అద్భుతమైన సేవలు మీ జిల్లా మొత్తానికి అందించబోతాడు. తెలంగాణ రాష్ట్రానికే ఆయన సేవలు అందించబోతాడు. ఇది నా మాట, కేసీఆర్ మాట అని నేను జగిత్యాల గడ్డ మీద చెప్తా ఉన్నా. ఎవరైతే అందరు ఈరోజు చేరినరో, ఇంకా రాని వాళ్ళు కూడా ఉన్నారో గ్రామాలలో పట్టణంలో, మీ అందరికీ ముఖ్యంగా జీవనన్న గారికి, ఆయన వెంట వచ్చినటువంటి ప్రతి పౌరుడికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి చెల్లెకి కూడా పేరు పేరున బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను హృదయపూర్వకమైన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. ఇక పనుల పని తతిమ్మ లీడర్లు ఏమన్నారో కూడా ఇందాం ఆగుర్రి. ఏమైందా కేసీఆర్ గారు జగిత్యాలకు వస్తున్నారని చెప్పంటే నిన్నటి దాకా నిద్రపోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ బయలుదేరిండి అని చెప్పంటున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ ఒక 2 పిల్లలు గుంగినే, ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అని చెప్పంటున్నారు. నిర్మాణ దశలో కృంగిపోయి 8 మంది కార్మికులు చనిపోతే కనీసం శవాలు వెలికి చేయలేకపోయింది అని చెప్తున్నా, శవాలు వెలికి చేయలేకపోయింది అని చెప్పంటున్నా. 2 పిల్లలు కృంగిపోతే అసలు బ్యారేజ్ విలువ 4000 కోట్లు, ఆ 2 పిల్లలు కడితే 400 కోట్లు అయితే అని చెప్పి అంటున్నా. ఎక్కువ ఇలా 2 సంవత్సరాల కాలం ఏదైతుందో ఏదో ప్రకృతి సహకరించింది అదృష్టం. మన కరువు సమస్య ఉత్పన్నం కాలేదు. ఇక తుమ్మడి బ్యారేజ్ అటే పోయిందా? నీకు నిజంగానే సిన్సియారిటీ ఉంటే వీళ్ళ 3 సంవత్సరాలు గడుస్తుందా తుమ్మడెడ్డి బ్యారేజ్ నిర్మాణం చేయగలుగుతూ కదా, ఎందుకు చేయలేకపోయినా చెప్పంటున్నాను. వీళ్ళు నిన్నటి వరకు ఏదైతుందో వీళ్ళు ఏ కాళేశ్వరం కూళేశ్వరం అని మాట్లాడిండే, అదే కాళేశ్వరం అదే మేడిగడ్డ ఏదైతుందో మన భవిష్యత్తు ఏదైతుందో మనకేది అండగా ప్రాజెక్టే మేడిగడ్డ కాబోతుందని చెప్పంటున్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వస్తే 15,000 ఇస్తామని చెప్పామే, ఇలా 15,000 కాదు కదా, అసలు 10,000 అమలు 3 పంటలు కోల్పోయినామని చెప్పంటున్నా. ఇలా రబ్బీ పంటకు వచ్చిందే మనం అందరం గమనిస్తున్నాం. ఇలా 1 ఎకరానికి ఇచ్చారు అంటున్నారు 6,000 రూపాయలు అని చెప్పని. ఇలా 2వ పంట కేసీఆర్ గారు జగిత్యాల పట్టణాలకు వస్తుందని చెప్పని ఇలా ఏదైతే
ఎకరా కూడా మేము ఇస్తామని చెప్పని మళ్ళీ ప్రకటన చేయడం జరిగిందని చెప్పి అంటున్నాం. జీవన్ రెడ్డి సారు కేసీఆర్ సార్ను కలిసిపోయిన కాంచి సభ ఏర్పాట్లు జోర్దార్గా అవుతున్నాయి జగిత్యాలలా. కేటీఆర్ సారు హరీష్ అన్న దగ్గరుండి ఏర్పాట్లు చూసుకుర్రు. నిన్నటి సందే గులాబీమయమైంది జగిత్యాల. నిన్న కొందరు వేస్ట్ గాళ్ళు కేసీఆర్ సార్ ఫ్లెక్సీలు కూడా చింపిర్రు. అయితేనే ఒక్కటి చింపలేస్తారు గాని గుంట నక్కలు లెక్కొచ్చి చింపుడు వాళ్ళతోనేమైతది. అక్కడొస్తున్నది తెలంగాణ సీఎం అంటుండే. సభల ఆటపాటలు కూడా జోరుగైనాయి. జనాలు కూడా పొట్టొచ్చిర్రు. ఎంత ఎండలైనా కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని అడ్డంపులలేసినా కేసీఆర్ సభకు వచ్చే జనాల అప్పుడు ఎవలతోనే అవుతుంది అన్నారు కదా. అగో గట్టనే వచ్చిర్రు. రాష్ట్రంలో మూలకెంచి కేసీఆర్ సార్ను సీదా చూడాలని వచ్చి రాష్ట్రం మూలకెంచి గులాబీ జెండాలు జగిత్యాల దిక్కు కదిలొచ్చినాయి.